ఫస్ట్ మిల్క్ యాడ్ చేశాను. హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేశాను. ఫుల్గా తాగలేను. దాని తర్వాత బెల్లం యాడ్ చేశాను. దాని తర్వాత వచ్చి కాఫీ పౌడర్ యాడ్ చేశాను. మీకు కొంచెం డౌట్ రావచ్చు, ఎందుకు నేను బెల్లం యాడ్ చేస్తున్నాను, చక్కెర యాడ్ చేయొచ్చు కానీ. చక్కెర యాడ్ చేయడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అందుకనేసి నేను బెల్లం యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను షుగర్ అవాయిడ్ చేసి 45 days to 90 days అయ్యాను. సమ్ బిట్ హెల్త్ కూడా కొంచెం రికవరీ అయ్యింది చక్కెర అవాయిడ్ చేయడం వల్ల. అందుకనేసి నేను కంటిన్యూస్గా 42 days ఈ బెల్లంని యూజ్ చేస్తూ ఉంటాను. మీరు ట్రై చేయండి, ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయండి. ఒక 21 days 22 days తర్వాత తెలుస్తుంది మీకు. ఆల్ ఆఫ్ సడన్ తెలియాలంటే తెలియదు. ఇట్ విల్ టేక్ టైమ్ నా. మన షుగర్ యాడ్ చేసిన దానికి బెల్లం యాడ్ చేసిన దానికి డిఫరెన్షియేషన్ టైం పడుతుంది. అంత త్వరగా మనకు తెలియదు. దానికోసం మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏం అబ్జర్వ్ చేస్తుంటారు? బెల్లం వేసినప్పుడు ఏం జరిగింది, షుగర్ యాడ్ చేసినప్పుడు ఏం జరిగింది, ఇవి రెండు అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు జీవితంలో షుగర్ మళ్ళీ యాడ్ చేసుకొని కాఫీ కానీ టీ కానీ తాగరు ఖచ్చితంగా. మీకు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానో చూడండి, నాలో చాలా చేంజెస్ వస్తాయి ఆఫ్టర్ యాడింగ్ ది జాగిర్. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. ట్రై చేయకుండా ఎలా తెలుస్తుంది చెప్పండి. చూడండి, మీరు చూస్తున్నారు కదా, బెల్లం యాడ్ చేసిన. నాకు సమ్టైమ్స్ నేను బెల్లం కూడా యాడ్ చేయకుండానే తాగుతాను. నాకు టేస్ట్తో అవసరం లేదు, తాగగలను.